మతి పూర్తిగా పోయింది. పెద్ది గ్లింప్స్ చాలా అద్భుతంగా వస్తోందని ముందే తెలుసు. మేకర్స్ కూడా ఒక్క షాట్ కోసం గ్లింప్స్ను 1000 సార్లు చూస్తారు అని చెప్పినప్పుడు గ్లింప్స్లో సంథింగ్ ఉంటుందని అనిపించింది. కానీ చూసిన తర్వాత సంథింగ్ కాదు, ఎవ్రీథింగ్ ఉంది అనిపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియన్ స్క్రీన్పై ఇంత పవర్ఫుల్ అండ్ స్టైలిష్ గ్లింప్స్ ఇంతవరకు రాలేదు. ఇంతకీ పెద్ది గ్లింప్స్ ఇంత అద్భుతంగా పవర్ఫుల్గా ఉండడానికి కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెజెన్స్. ప్రతి ఫ్రేమ్లోనూ కూడా రామ్ చరణ్ గారు ఒక జూలు విదిల్చిన సింహంలా కనిపించారు. ఈ చిత్రం జోన్రా అవ్వడానికి ఒక రా అండ్ రస్టిక్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా. కానీ ఎటువంటి అల్ట్రా మోడర్న్ లుక్తోనూ ఏ హీరో కూడా ప్రదర్శించలేని స్టైలిష్నెస్ను రామ్ చరణ్ గారు తన ఇన్బిల్ట్ హిస్టరియానిక్స్తో ప్రదర్శించారు. అసలు స్టార్టింగ్ బ్యాక్డ్రాప్లో వచ్చే డైలాగే స్టైల్ అండ్ హీరో యాటిట్యూడ్తో కూడిన టచ్తో ఉండి మనల్ని ఉర్రు తొలగిస్తుంది. ఒకటే పని చేసేనాకి ఒకేనాక బతికేనాకి ఇంత పెద్ద బతుకెందుకు, ఏదైనా ఈ నేల ముదిరినప్పుడే చేసేయాలా, పుడతా ఏంటి మళ్ళీ అంటూ రామ్ చరణ్ గారు పలికే ఆ డైలాగ్లో యూత్కి గొప్ప మెసేజ్ కూడా ఇస్తున్నట్లు అనిపించింది. ఇక అందరూ వెర్రెక్కిపోతున్న ఆ లాస్ట్ షాట్, ఆఫ్ కోర్స్ క్రికెట్ పరంగా అది రామ్ చరణ్ గారు కొట్టిన ఫస్ట్ షాట్ గురించి చెప్పుకుందాం. షాట్ కొట్టడానికి ఫ్రంట్ ఫుట్ వేసినప్పుడు బ్యాట్ హ్యాండిల్ను ఒక్కసారిగా నేలకేసి బలంగా కొట్టి దుందుడుకుగా ముందుకురికి బాల్ను చితగొట్టినప్పుడు ఆ మేనరిజమ్స్ అన్ని రామ్ చరణ్ గారి బాడీలో, ఫేస్లో రఫ్ అండ్ టఫ్గా పలికిన తీరు చూస్తే ఇటువంటి మాస్ హీరో మరొకరు దొరకాలంటే ఖచ్చితంగా మరొక జన్మ ఎత్తాల్సిందే అనిపించింది. బహుశా అందుకేనేమో రామ్ చరణ్ గారిని మాస్ మూల విరాట్ అని కూడా అంటుంటారు. ఇక దర్శకుడు సానా బుచ్చిబాబు గారి సంగతి. ప్రస్తుతం చాలామంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ బుచ్చిబాబు గారికి గుడి కట్టే ప్లాన్స్లో ఉన్నారు. అతిశయోక్తి కాదు, పచ్చి నిజం. ఒకవేళ ఆయన పర్మిషన్ ఇస్తే ఫ్యాన్స్ ఆయనకు గుడి కట్టడం పక్కా. ఎందుకంటే ఫ్యాన్స్ అంచనాల స్థాయిని కూడా దాటుకుంటూ రామ్ చరణ్ గారిని ఓ రేంజ్లో చూపించారు సానా బుచ్చిబాబు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా సబ్జెక్టుకు తగ్గట్టుగా ఉత్సాహం ఉరకలెత్తించేలా ఉంది. ఇకపోతే పెద్ది చిత్రం రామ్ చరణ్ గారి పుట్టినరోజు కానుకగా మార్చి 27, 2026న విడుదలవుతోంది. అంటే దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడెప్పుడు ఆ సుదినం వస్తుందా అని మూవీ లవర్స్ ఎదురు చూడడం మినహా ప్రస్తుతానికి చేసేదేమీ లేదు.